వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను చిన్ననాటి జ్ఞాపకాలు చూపిస్తాను మీకు. నేను ఎలా ఆడుకునేదాన్నో, ఎలా బొమ్మల పిల్లలు చేసేదాన్నో, బొమ్మలు దేంతో తయారు చేసేదాన్నో మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే పిల్లలైతే ఇలాగ మట్టి తీసుకొచ్చి ఇలాగ మట్టి ముట్టుకుని ఏమీ అయితే తయారు చేసుకోవట్లేదండి. ఎవరు చూసినా చిన్నపిల్లలైతే సెల్ ఫోన్స్ తీసుకుని ఆ ఫోన్లోనే ఆడుకోవడం జరుగుతుంది. అదే మన చిన్నప్పుడైతే మనం ఇలాగా మట్టితోటే గిన్నెలు అవి చేసుకుని కొబ్బరాకులు తీసుకొచ్చి బొమ్మలు తయారు చేసుకుని చిన్న చిన్న ఇల్లులు కట్టుకుని ఇలాగే ఆడుకునే వాళ్ళం అనమాట. అదైతే ఇప్పుడైతే ఆడుకోవట్లేదు ఏ పిల్లలు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా కొనుక్కోవడానికి చిన్న చిన్న బొమ్మలు కానీ మా ఆట వస్తువులు కానీ అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అప్పుడు మనం చిన్ననాటినప్పుడు కూడా కొంచెం దొరికాయి, కానీ మనకి ఏంటంటే కొనలేని పరిస్థితిలో అమ్మ నాన్న మనం ఇలా తయారు చేసుకుని మనమే ఇలాగా అన్నీ ఏర్పాటు చేసుకుని ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు మన పిల్లలకంటే ఇలాంటివి తెలియట్లేదు కాబట్టి నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలాగే తయారు చేసుకునేదాన్ని నేనైతే. మా అమ్మ అయితే నాకైతే ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టేదాన్ని. ఆ ఇంట్లో ఇవన్నీ పెట్టుకుని నేను బొమ్మలు పెట్టుకుని ఆడుకునేదాన్ని. ఇంకోండి ఇలాగ ఒక ప్లేటు, ఒక 2 గిన్నెలు, ఒక రుబ్బురోలు, సందికాయలు ఇవన్నీ తయారు చేసుకుని నేను ఆడుకునేదాన్ని. ఇవ్వండి ఇవన్నీ తయారు చేశాను ఇలాగా మీకు చూపించడానికి. అవి గరిటెలు అన్నమాట, ఇవి గ్లాసులు. ఇవిగోండి తర్వాత ఏంటంటే 2 కొబ్బరాకులు తీసుకొచ్చుని దీంతో బొమ్మలు తయారు చేసుకునేదాన్ని అండి ఈ విధంగా. అప్పుడు కూడా మనకి ఈ బొమ్మలకి కట్టుకోవడానికి చీరలు అవి మనకి ఉంటాయి కదా, క్లాత్లు అవి కూడా దొరికేవి కాదు. మనం మిషన్ దగ్గరికి మా అమ్మ వాళ్ళు జాకెట్లు అవి కుట్టించుకుంటే చీరలు అవి కుట్టించుకున్నప్పుడు ఆ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చిన్న చిన్న క్లాత్ ముక్కలు ఉంటాయి కదా, ఆ క్లాత్ ముక్కలు తెచ్చుకుని మన చీరలా కట్టి బొమ్మలకి కట్టి ఆడుకునే వాళ్ళం అనమాట అప్పుడు. ఇప్పుడు పిల్లలకైతే అవన్నీ తెలియట్లేదండి. ఎందుకంటే అప్పుడు రోజులు వేరే, ఇప్పుడు రోజులు వేరే అని టెక్నాలజీ అయితే పెరిగిపోయింది కాబట్టి ఇలాగా ఎవరికీ తెలియట్లేదండి. మేమైతే ఇలా ఆడుకునేవాళ్ళం. ఇదిగోండి ఈ విధంగానే. నేనైతే నా చిన్నప్పుడైతే తొక్కుడు బిళ్ళ ఆట, దాగుడు మూతలు, అష్టాచెమ్మ ఆటలు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఇప్పుడైతే అవన్నీ లేవండి. నా చిన్నతనం అయితే మొత్తం అదే ఆటలతో జరిగిందండి. అలాగే గడిచిపోయింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మేమైతే అలాగే ఆడుకునే వాళ్ళమండి. సెలవు వచ్చిన సండే పూట కూడా ఇవే ఆటలు ఆడుకునే వాళ్ళమండి మేము ఎక్కువైతే. ఇప్పుడైతే అవన్నీ లేవండి. చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఆటలు ఆడడం మానేశారు. నా చిన్నప్పుడైతే ఇంకా చాలా చాలా ఆటలు అయితే ఇలాగే ఆడుకునే వాళ్ళం ఒక చోట కూర్చుని. ఇప్పుడు పిల్లలు అలా కాదండి. ఇంకా సైలెంట్గా ఒక చోట కూర్చుని ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఆ గేమ్ ఆడుకోవడం అండి. ఇంకా ఎంత చెప్పినా అలాగే ఉంటున్నారు కాబట్టి పిల్లలు కూడా మనం ఫోన్ ఇచ్చి చాలా పాడు చేస్తున్నామండి మనం పిల్లల్ని అయితే. ఇంకా ఫోన్లో ఉండి తినడం కూడా మానేసి, చదవడం మానేసి, ఇంకా ఫోన్తో పట్టుకుని ఆ ఫోన్తో కూర్చుని ఇంకా అదే ధ్యాస అన్నట్టుగా పిల్లలైతే అలా చెడిపోతున్నారండి. అప్పుడైతే ఏంటంటే మనం ఇదే విధంగా ఇలాగే చేసుకుని ఓ చోట కూర్చుని ఇవన్నీ ఇలాగా బాగుండేవండి. అప్పుడైతే ఇప్పుడు లేవు కాబట్టి మన పిల్లలకే మనం అప్పుడప్పుడు ఇలా చేసి ఇలా చూపించడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. ఆ పాతకాలం నాటి మన జ్ఞాపకాలు ఇలా చేసుకునే విధానం ఇవన్నీ మనం అప్పుడప్పుడు చూపించాలన్నమాట పిల్లలకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. ఓకే అండి. ఇదిగోండి బొమ్మలు అయితే ఇలా తయారు చేశాను అనమాట. ఇది పెళ్లి కూతురండి. ఓకే అండి. అప్పుడప్పుడు అయితే మన పిల్లలకి ఇలాగా చేసి చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనం చిన్ననాటి నుంచి ఎలా పైకొచ్చాము,
ఏంటో, ఎలాగా మనం ఎంత కష్టపడి ఎలాగొచ్చామో, ఎలా ఉన్నామో ఇయన్నీ తెలుస్తుందనమాట మన పిల్లలకి. ఇప్పుడు ఇవే అని కాదు, ఇలాగా ఆట బొమ్మలాటనే కాదు, ఏదైనా సరే మనం చిన్నప్పుడు జరిగేవన్నీ మన పిల్లలకి మనం తెలియచేయాలన్నమాట. అదండి. మనం తెలియచేస్తేనే మన పిల్లలు తెలుసుకుంటారండి. మనము ఎలాగైతే ఉన్నామో, ఏంటో మన పద్ధతులవన్నీ వాళ్ళు తెలుసుకుంటారనమాట. అండ్ ఇదిగోండి, ఇలా అయితే ఆడుకునేదాన్ని నేనైతే. ఈ విధంగా పెళ్ళైతే జరిగింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత ఇదిగోండి, ఇది వంట చేసుకోవడం అది అనమాట. ఇలాగా. ఓకేండి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవేనండి నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ అండి.